అంటే ఇలాంటి ఇన్సిడెంట్ నేను చూసున్నాను మా ఫ్రెండ్ లైఫ్‌లో. సో, నాకు పెళ్లి చేయడానికి అని చెప్పి మా డాడీ చనిపోయిన 3 నెలలకి. అది చెప్పుకోకూడదు ఎవరో అస్సలు చెప్పాలి ఇలాంటివి. తెలియాలి కదా జనాలకి. నల్లగున్నారు. ఆయనకంట వాళ్ళ మిసెస్ చనిపోయి 3 మంత్స్ అంట. 2 కిడ్స్ అంట. ఒక బాబుకి 6 ఇయర్స్, ఒక బాబుకి 7 ఇయర్స్ అంట. అతన్ని అతన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే నేను ఏడ్చేసా. నాకు అతన్ని చూస్తేనే భయమేస్తుంది. వీళ్ళేంటి అతన్ని చేసుకోమంటారు. వద్దు, నేను తమ్ముడు పెద్దయిన తర్వాతే చేసుకుంటా. వాడు నా అంత అవుతాడు గదా! నీ గురించి ఆలోచిస్తాడు గదా! ఇప్పుడు వాడికి ఆకలి ఇవే తెలుసులే గానీ ఏం తెలియట్లేదు. అప్పుడు చేసుకుంటామా అని చెప్పి మా మమ్మీకి చెప్తే, కాదమ్మా బాబాయ్ వాళ్ళ మాట ఇను, అర్థం చేసుకో అంది మా అమ్మని ఎదిరించేసి చెప్పాననమాట నేను. అలా అంటే మా అమ్మ కోప్పడింది అప్పుడు. అయినా పర్లేదు నేను నీకు తోడుంటా. చిన్నప్పుడు పొలంకి వచ్చేదాన్నిగా, ఇప్పుడు అలాగే ఉంటా అని చెప్పి అమ్మతో ఆగాను. బట్ ఓకే. అలా ఆగిన తర్వాత ఇంకా చెల్లి ముందుకొచ్చి, సరే ఇట్లా కాదమ్మా మామయ్య వాళ్ళ అబ్బాయి ఉన్నారన్నారు కదా, ఇప్పుడు మన ఇంట్లో ఒక అమ్మాయిని చేసుకుంటాం అన్నారు. అది మీరు ఇంత కష్టపడి పెంచావు కదా, ఇప్పుడు ఆయన సరిగా లేడు కదా మీ హస్బెండ్. అప్పుడు చిన్నప్పటి నుంచి ఒక మాట ఉండేది వాళ్ళ సైడ్ నుంచి, మా ఇంట్లో మీ అమ్మాయిని ఖచ్చితంగా ఒక్క అమ్మాయినైనా చేసుకుంటాము ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా అని. వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మా చెల్లి కూడా ఆలోచించి నేను చేసేసుకుంటామా, వీళ్ళు ఎవరు వద్దు, వాళ్ళ ఇంట్లో అడుగు ఒకసారి అంటే ఇంకా వాళ్ళకి తెలియజేసింది మా అమ్మ. అంటే పెద్దమ్మాయి అంటే నేను చెప్పాను, నేను మా మమ్మీకి తోడుంటాను, నేను పెళ్ళైతే మీరు చెప్పినట్టే చేసుకుంటా, కానీ అమ్మకి తోడుంటా నేను. అమ్మ కొంచెం సెటిల్ అయ్యి మనీ నా అంత అయ్యి అమ్మని చూసుకోవాలి అని మనీకి ఆలోచన రాగానే నేను మీరు ఎవరిని చెప్తే వాళ్ళని చేసుకుంటా. చెల్లెళ్ళి సరే ఇద్దరు ఉంటే ఇబ్బంది అంటున్నారు కదా, అమ్మ మనల్ని పెంచలేదు కదా, నేను చేసుకుంటాను. చెల్లి చేసేసుకుంది. చెల్లి పెళ్ళి అయిపోయింది, డాడీ చనిపోగానే ఓకే సెట్. ఇంకా అంతటితో దాని తర్వాత నుంచి నేను చిన్నగా పార్ట్ టైం జాబ్కి రిలయన్స్ మార్కెట్స్ ఉంటాయి కదా అలా వెళ్ళాను. తమ్ముడు చదువుతున్నాడు, ఇంకా అప్పటికి నా చదువు చిన్నప్పుడే ఆగిపోయి ఉంది కదా, అలా వెళ్ళాను. అక్కడ చేశాను ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ అట్లా చేస్తూ ఉన్నాను. ఇంకా అమ్మ ఈ జాబ్కి వెళ్తున్నారు, శాలరీ ఓకే బాగానే అమ్మకి ఇచ్చారు. ఆ ప్రపోజల్ ఏంటి అంటే, ఇప్పుడు మీ హస్బెండ్ జాబ్ నీకు ఇస్తున్నాము, మీ అబ్బాయి ఇప్పుడు మైనర్ కదా, దాన్ని మేజర్ అవ్వగానే మంచి ప్రొఫెషనల్ ఆ అబ్బాయికి ఇస్తాం అని చెప్పేసి తనకి ఇచ్చేస్తామని చెప్పారు. అప్పటి నుంచి అమ్మకి కూడా శాలరీ డాడీ చేసేటప్పుడు ఒక 10K ఏమో, దాని తర్వాత అమ్మకి కూడా పెరుగుకుంటూ వచ్చింది. ఇప్పుడు 30-32 అట్లా వస్తుంది మమ్మీకి శాలరీ ఇప్పుడు. అలా చేస్తున్నారు, అంతా బాగుంది. నేను జాబ్ చేస్తున్నా ఒక 6 ఇయర్స్. కాదు, ఇప్పుడు అమ్మకి జాబ్ వచ్చింది అంతవరకు బానే ఉంది. కాకపోతే అమ్మకి జాబ్ వచ్చిన టైంలో కూడా ఇటు బాబాయిలు కానీ ఏం లేదు, ఇంకా వాళ్ళు ఎవరు రాలేదు అసలు. అప్పటికి ఇప్పటికి ఇంకా వాళ్ళు రాలేదు. కాదు, మీరు ఉన్నారా లేరా, మీరు తిన్నారా లేదా ఫోన్ కూడా చేయరు నాకు. మరి ఊళ్ళో అసలు ఏమి ఆ నాన్నకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయా? ఉన్నాయి. మరి అవి మీకు వచ్చేవేనా? ముందు మొత్తం క్లారిటీ తీసేసుకున్నాను నేను. డాడీ చనిపోయినప్పుడు ఓకే, దాని తర్వాత చిన్న ఇది జరిగినప్పుడు అందరు కలిసారు. మళ్ళీ ఫంక్షన్ ఏం కాదు, మాకు సాడ్ వచ్చినప్పుడు అది చూస్తారు, చూసేసి వెళ్ళిపోతారు అంతే. అదేలే. కానీ ఏం మనకి వాళ్ళ వైపు నుంచి అయితే సపోర్ట్ లేదు. మేమున్నాము, ఏం చేస్తున్నారు, అదేలే మంచికి చెడుకి జస్ట్ వచ్చి అటెండ్ అయ్యి వెళ్ళిపోతారు వాళ్ళ పాటికి వాళ్ళు, అంతే తప్ప ఎటువంటి బాధ్యత ఉండదు. ఇంకా రాదు. ఏదన్నా చెప్పాలి వాళ్ళ ఇళ్ళలో ఫంక్షన్ అయితే మొహమాటానికి చెప్పాలి కాబట్టి, ఇదిగో ఈ ఫంక్షన్ చేస్తున్నాం, ఏదో పిలవనట్టుగా. ఇంకా అమ్మ అసలు వెళ్ళదు, దానికి కూడా వెళ్ళే ఇంట్రెస్ట్ కూడా ఇంకా అమ్మకు ఉండదు అనమాట. ఎలా ఉంటది ఆ కష్టంలో ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఆమెకి ఏంటంటే పుట్టింటి తరపున సరిగా లేరు పాపం. మా అమ్మకి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడో చిన్నప్పుడు ఆమె ఏంటి అంటే అప్పుడు వెనకటోళ్ళు కదా అమ్మ వాళ్ళు, ఆమెకి ఏంటంటే చాలా మంది సంతానం అండి. మా పెద్దమ్మలు ఉండేవాళ్ళు, వాళ్ళ పిల్లలు మా అమ్మ ఒక ఏజ్లో ఉంటారు. అందువల్ల అమ్మ నాన్న అన్నయ్యలు ఎవరు లేరు మా అమ్మకి. అది దానివల్ల అది. దాని తర్వాత నేను జాబ్ చేస్తూ ఉన్నా రిలయన్స్ లో. జాబ్ ఎవరు ఇచ్చారా నీకు? అంటే రిక్వెస్ట్ చేసేదాన్ని అండి. ఏమని? నిజం చెప్పేసేదాన్ని, నేను ఇదే చదివాను బట్ కానీ ఇట్లా అంటే వాళ్ళు అప్పుడు పాపం రిలయన్స్లో ఒక సార్ ఉన్నారు, పేరైతే మెన్షన్ చేయకూడదు. సరేమ్మా జస్ట్ నువ్వు ఇది రెడీ చేయించుకో, రిజ్యూమ్ రెడీ చేయించు, 10th అని పెట్టు, మిగతా అది నేను చెప్తాను అని అంటే, సరే సరే అని చెప్పి జస్ట్ రిజ్యూమ్ అది చెప్పాను. నేను 4th సార్ చదివింది, కానీ నాకు టాకింగ్ పవర్ ఎక్కువ ఉంది, నేను సేల్స్ చేయగలుగుతాను, నేను చేస్తాను సార్, నాకైతే జాబ్ అవసరం అని చెప్తే ఆయన హెల్ప్ చేశారు. సుధాకర్ గారని, ఇంటి పేర్లు అవి తెలీదు, ఆయన హెల్ప్ చేసి సరే అమ్మ ఇది పెట్టు, నువ్వు ఇదేం పర్మనెంట్ కాదు కదా, నీకు టాకింగ్ పవర్ ఉండి నువ్వు బాగా సేల్స్ చేస్తే నీకు మంచి ఇది ఉంటుంది కదా, నువ్వు పెట్టుకో, నేను హెల్ప్ చేస్తా అని చెప్పారు. చిన్నమ్మాయిని కదా,
ఓకే ఇంకంతే ఒక 16-15 అట్లా ఏజ్ వచ్చింది అంతే. సరే చెయ్యమ్మా అని చెప్తే చేశాను. ఓకే అక్కడ నుంచి క్లిక్ అవుతున్నా. అక్కడ ఇంకా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు కదా. మా చెల్లికి మ్యారేజ్ చేసాం, తనకి పురుళ్ళు అవన్నీ అమ్మ వెళ్ళకూడదు కదా, సీమంతం అవన్నిటికీ నేనే తిరిగేదాన్ని. అంటే ఒక రకంగా చెప్పాలంటే అమ్మ ప్లేస్ నువ్వు తీసేసుకున్నావు. చిన్నప్పటి నుంచి ఆలోచన ఎక్కువ. ఇంకా చెల్లికి సీమంతం, 2 బాబులు అన్నీ నేనే చిన్నగా చేతైనంత వరకు వెళ్ళి చూసుకునేదాన్ని. చెల్లికి వాళ్ళ హస్బెండ్ వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు. చెల్లి వాళ్ళ హస్బెండ్ అంతా బాగుంటది. వాళ్ళంతా విలేజ్ కానీ పొలాలు ఉన్నాయి. దాని తర్వాత ఇది గొర్రెలు అవి ఉంటాయి కదా, అంతా వాళ్ళకి సెట్. 2 బాబులు. అమ్మాయికి మేమేం పెట్టక్కర్లేదు కానీ అమ్మ బానే ఉన్నంత దాంట్లో పెట్టి ఆడపిల్లలకు పెడతారు కదా, మరి ఉన్న దాంట్లో ఎంతో కొంత ఉన్న దాంట్లో పెట్టి పంపించారు. అమ్మ అంతా ఓకే, తను హ్యాపీగా అయిపోయింది. సో చెల్లికే ఫస్ట్ పెళ్ళయింది? చెల్లికే మ్యారేజ్ అయిపోయింది. పెళ్ళయి 2 బాబులు కూడా. ఓకే. తర్వాత నీ పెళ్ళయిందా? దాని తర్వాత నేను రిలయన్స్ లో జాబ్ చేస్తున్నా కదా, అక్కడ ఇంకా అంటే నాకు మా డాడీ లేరు కదా, వీళ్ళన్న మాట మైండ్ లో ఉంది. ఏం పనులు చేస్తారో, బయటకు వెళ్ళి తిరిగేస్తారేమో, ఇది ఉండి ఎవరితో మాట్లాడేదాన్ని. ఈ పాట అందెవరు? ఇంటి పక్కన వాళ్ళ? బాబాయిలు, మా రిలేటివ్స్ వాళ్ళే. బాబాయిలు కూడా అన్నారా? ఇంటి పక్కన వాళ్ళంటే అసలు మనకు తెలియదు కదా, లోపల అనుకుంటారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళే అనేసారనమాట. అది వాళ్ళే ఏం చేస్తారో లే, మన మాట ఎనరు అది ఇదంటే. నేను ఇలా చేసుకొని అన్నాను కదా, ఎవరెవరినో తీసుకొస్తే చేసుకోమంటే, అందుకని చెప్పేసి మన మాట ఎనర్లే. వాళ్ళు మంచి మ్యాచ్ తెచ్చుంటే పాప నువ్వు చేసుకునేదాన్ని. ఆలోచించాలి కదా మా గురించి కూడా. మంచి ఇప్పుడు మీ కూతురు అయితే అలా చేస్తారా? ఏదో ఎవరిని పడితే వాడిని తెచ్చి చేసుకో, తర్వాత మీరు బాధ్యత తీసుకోరు కదా, అతను మమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతారు, మరి మా పరిస్థితి ఏంటి? అసలు నీ వయసుకి ఎంత ఆలోచించావురా నువ్వు? 13 ఏళ్ల వయసులో నీకు ఎలా తెలిసినాయి ఇవన్నీ? ఏమో అదే చెప్తున్నాను కదా, మా మమ్మీ కష్టాలు చూసి మా మమ్మీ అంత బాధపడుతున్నా అది మాకు తెలియకూడదని, ఫెస్టివల్ వస్తే మాకు బట్టలు అన్ని చిన్న ఉన్న దాంట్లోనే పిండి వంటలు. మా అమ్మ అంత కష్టపడినా మాకేది లోడ్ చేయలేదండి. నిజంగా మీ అమ్మగారిని అసలు నీ ఇంటర్వ్యూ కాదు, ఆవిడది కూడా తీసుకోవాలి. ఎందుకంటే చాలా ఎంత కష్టపడి ఒక మదర్ ఈ రకంగా పెంచడం పిల్లల్ని అంటే ఎంత చిన్న విషయం. అమ్మ చేసిన దాని వల్లే నాకు అంత ఇది. దివాళీ వస్తే అన్నీ ఉంటాయి, క్రాకర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ అమ్మ నాన్నతో కాల్చలేదని ఫీల్ ఉండిపోయేది. చెల్లి తమ్ముడేమో అక్కడ వాళ్ళు కాలుస్తున్నారు, అక్కడికి వెళ్దాం అక్క మనం అంటే వద్దురా అమ్మ వచ్చింది, కానీ అమ్మ ఉండడానికి లేదు పాపం ఇంట్లో. ఎక్కడ పని చేసుకోవడానికే సరిపోయేది కదా. అది అమ్మ ఉండడానికి లేకపోవడం వల్ల పాపం అమ్మ నైట్ 12కి అట్లా మొగ తగవట్లా అంటారు, ఏ టైం అయిపోతుందో తెలియదు, కానీ మనీ ఎక్కువ వస్తుంది దానికోసమని వెళ్ళేవాళ్ళు. అమ్మ వస్తే ఆ టైంలో కాల్చేవాళ్ళని కూర్చొని. మరి నాన్న ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, అమ్మకి ఎటువంటి అవమానాలు ఎదురవ్వలేదా ఊళ్ళో ఉన్నప్పుడు? లోపల అనుకునే వాళ్ళేమో, కానీ ఏమో సిన్సియర్గా ఉండేది కదా, ఎవరితో మాట్లాడడం అది ఏమి ఉండదు. సీరియస్గా ఎవరైనా అన్నయ్య తమ్ముడు ఇలాగే అంటే బాగా పద్ధతిగా ఉంటారు. అంటే ఇప్పుడు మీ బాబాయిలు చిన్నపిల్లలన్న మిమ్మల్నే చూడకుండా ఏదో ఒకటి మాట్లాడేశారు కదా. లోపల అనుకునే వాళ్ళేమో అవి మా దాకా అయితే రాలేదండి, ఎక్కువ రోజులు ఉండలేదు కదా మేము అక్కడ, మా ముందు దాకా అయితే రాలేదు. మిమ్మల్ని అంతంత మాట్లాడినప్పుడు మీ అమ్మగారి రియాక్షన్ ఏంటి? ఏమన్నారు? అమ్మ బయటికి రాకూడదు కదా, బయటికి రాకూడదు, ముసుకేసుకున్నాము, అక్కడ పట్టింపులు ఉంటాయి కదా, ఇప్పుడే కదా వీడియో అయింది, బయటికి రాకూడదు. ఓహో, ఆ లోపల ఇంత గదిలో జరిగేటప్పుడే ఇదే జరిగింది. ఆ రోజే చెప్తున్నాను కదా, భోజనాలు జరిగినాయి, అంతా అయిపోయింది. లోపల అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు బయట ఇలాంటి మాటలు జరిగాయి. మేము అన్నం తినలేదు ఆ రోజు. ఎవరైనా అడుగుతారేమో, ఎవరన్నా అన్నం తిందు రండి అంటే ముగ్గురు వెళ్ళి తిన్నాము. ఆకలి వేసిద్ది కదా, ఆకలికి బాధకి సంబంధం. నాన్న చనిపోయాడు, నాన్న తిరిగి రాడు, కానీ ఆకలి వేస్తుంది కదా. వచ్చి ఎవరైనా మా అన్నయ్యలు కానీ మా పిన్నిలు కానీ, అమ్మ రాదు, అమ్మ వచ్చి పెట్టకూడదు మాకు, వచ్చి ఎవరన్నా అన్నం తిందు రండి అమ్మ మీరు తిన్నారా లేదా అని ఎవరు అడగలేదు. అదొక్కటి నా మైండ్లో పడిపోయింది. అడగంది కాక పైపెచ్చి ఇంకెందుకు, వీళ్ళు అట్ట చేస్తారోలే, వీళ్ళు ఏం పనులు చేస్తారోలే, వీళ్ళ నాన్న తిరిగి తిరిగి ఇట్లా పోయాడు వచ్చి, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారోలే, వీళ్ళు ఏమవుతారో, ఇలా ఇవన్నీ ఇంకా నా మైండ్ అనేది తీసుకున్నాను అనమాట. అది మైండ్లో ఉండిపోయి బయటకి ఎక్కడైనా జాబ్ వెళ్ళినా, ఏదైనా బయటకు వెళ్ళినా, ఎవరైనా చూసినా కూడా మైండ్లో ఒకటే ఉంటుంది. డాడీ నేను మెచ్యూర్ అయిన రోజు ఒకటే కూర్చోబెట్టుకొని ఫుడ్ పెడుతూ, ఇప్పుడే చెప్తున్నా అమ్మ, ఇప్పుడు దాకా నువ్వు పెరిగింది వేరు, ఇప్పుడు నువ్వు ఇంకెలా పెరగాలి ఏంటి, ఎవరైనా నీ వైపు చూసినా, నువ్వు ఏదన్నా ఇంత తప్పు చేసినా నీతో పాటు చెల్లికి తమ్ముడికి కూడా మేము లేకుండా పోతాం. ఇంకా మాటకి పూర్తిగా అప్పుడు అర్థం కాలేదు, ఒక 1 వీక్ అట్లా అర్థమైపోయింది. ఓకే, ఇండైరెక్ట్ గా వాళ్ళ పరువు గురించి చెప్పారు, మొత్తం నీ చేతుల మీదే ఉంది. అవును, నువ్వే మొదట, నువ్వు ఏదన్నా ఇది చేస్తే చెల్లి తమ్ముడు కూడా ఇదైపోతారు, మేము ఉండం ఇంకా వాళ్ళకి కూడా. ఇది నా మైండ్లో ఉండిపోయి ఎవరైనా వైపు చూసినా ఏమన్నా మాట్లాడినా, ఇంకా చెప్పిన తర్వాత ఎక్కువ రోజులు లేరు ఆయన, మనసే అది మైండ్లో ఉంది. అలా విన్నాను కదా, విన్న తర్వాత ఇంకా ఓకే, ఎవరైనా చూసినా కూడా మాట్లాడను,
ఒక ముచ్చుగా మూగమ్మాయిలాగా పని పర్ఫెక్ట్గా చేసేదాన్ని. రిలయన్స్లో వెళ్ళిన 1 monthకే బెస్ట్ ప్రమోటర్ అవార్డు తీసుకున్నాను నేను. బా సూపర్. 1 monthకి అప్పట్లో తక్కువ, నా శాలరీ 7K ఇచ్చేవాళ్ళు. 7K అప్పట్లో ఒక 300 ఒక ప్యాకెట్లో పెట్టి 300 ఒక చిన్న బ్యాడ్జ్ అవి ఇచ్చారు. అవి ఇచ్చినప్పుడు అంటే హెల్ప్ ఎవరికి చెప్పుకోకూడదు. ఆ బ్యాడ్జ్ నాకు ఆ రోజు అనిపించింది నా లోపల ఇలాంటి ఒపీనియన్ ఉంది. వేరే ప్రేమ్ అని ఒక తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ మమ్మీకి ఇష్యూ అంట, వాళ్ళ డాడీ అప్పుల వల్ల ఏదో చేసి ఊరేసుకుని చనిపోయారు. అయితే పైనుంచి అప్పటికి వీళ్ళందరి దగ్గర మనీ కలెక్ట్ చేస్తున్నాను, నాకు ఇచ్చే అంత తెలీదు. ఆ కవర్ తీసుకొచ్చి ఫాస్ట్గా కిందకి వచ్చి తనకిచ్చి, ఇవి నీకు ఉపయోగపడతాయి పవన్, నువ్వు ప్రేమ్ నీకు ఉపయోగపడతాయి, నువ్వు వెళ్ళు అని చెప్పి తనకి ఇచ్చేసా. 300 ఇచ్చినప్పుడు తన హ్యాపీనెస్ చూసా నేను. నేను ఇచ్చిన 300 కదా, ఎందుకు ఇంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. ఓకే, అప్పుడు నాకు మా హస్బెండ్ పరిచయం. నీ శాలరీ ఎంత అసలు అప్పుడు? 7 మేడం. 7K 7,000. 7,000 అంటే కటింగ్స్ పోతాయి మళ్ళీ FFC అని చెప్పి దాంట్లో. ఆల్రెడీ తమ్ముడు అమ్మ నువ్వు ముగ్గురు ఉన్నారు. ఆల్రెడీ మీకు కావాలి నెల వచ్చేసరికి. అయితే అమ్మకి అప్పటికే జాబ్ ఉంది కాబట్టి ఓకే. కాకపోతే నువ్వున్న కష్టాల్లో మళ్ళీ నువ్వు హెల్ప్ చేయడం అనేది అది చాలా మంచి విషయం. అప్పుడే హెల్ప్ చేస్తే ఎంత హ్యాపీనెస్ ఉంటుందని అప్పుడే తెలిసింది. నేను అవి ఇవ్వగానే అప్పటికి మా హస్బెండ్, ఇప్పుడు నేను చేసుకుని ఉన్నా కదా, తను అప్పటి వరకు నేను అవార్డు తీసుకున్నప్పుడు కూడా విజిల్ అవి వేయలేదు. నేను అవి తనకి ఇచ్చాను, అక్కడే ఇచ్చాను. కొంచెం దిగేసి వచ్చి, ప్రేమ్ ఇది తీసుకో, నీకు యూజ్ అవుతుందేమో, నా దగ్గర ఇదే ఉంది, నువ్వు పెట్టుకో ఇవి నీ దగ్గర అని చెప్పేసి ఇచ్చాను. అయితే తను అసలు చాలా హ్యాపీగా నిజంగా